నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయిపోయినటువంటి నేపథ్యంలో తాజాగా సెన్సార్ కొంత షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే వివాదాస్పదంగా అభ్యంతరకరంగా ఉన్నటువంటి 5 సీన్లను హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కట్ చేయాలని, కొన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమాలో కొంత మార్పులు చేర్పుల తర్వాత మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వాటిని ఎట్లా రీప్లేస్ చేస్తారు? సినిమాలో ఏమన్నా కథ మీద, ఆ స్క్రీన్ ప్లే మీద ఏమన్నా ఈ కట్స్ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? ఏమన్నా కొంత స్టోరీ లైన్ కానీ లేకుంటే ఈ అంశాలు ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? స్క్రీన్ ప్లేకి ఏమన్నా ఇబ్బందికరమా? మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంది. మెగా ఫ్యాన్స్లో కానీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ, లేదంటే టాలీవుడ్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరిలో కూడా. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి సినిమాగా కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు ఒక చారిత్రాత్మకమైనటువంటి కథ బేస్ చేసుకుని వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఆబ్వియస్గా ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి. మరోవైపు ఓజీ ఎంత క్రేజ్ని పెంచిందో దానికి డబుల్గా హరిహర వీరమల్లు క్రేజ్ వస్తుంది. ఇప్పుడు సెన్సార్ ఈ కొన్ని సీన్లు, 5 సీన్లు అనుకుంటా నాకు తెలిసి, అవి కట్ చేయమని చెప్పినటువంటి క్రమంలో ఏంటి ఇప్పుడు కథ మీద కానీ, స్క్రీన్ ప్లే మీద కానీ ఇంపాక్ట్ పడుతుందా? లేకుంటే ఏమన్నా మళ్ళీ రీషూట్కి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఏంటి అసలు ఏం జరిగింది? అసలు ఏ సీన్స్ అంత అభ్యంతరకరంగా ఉన్నాయి? దీంట్లో ప్రధానంగా ఒక 5 కట్స్ అనేది చెప్పారు. ఫస్ట్ కట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ని మీద ఒక విలన్ వాళ్ళని హింసించే ఒక సీన్ ఉంది. అది వీళ్ళు కొంచెం ఇంత లెంత్ పెట్టుకున్నారు. మరీ చాలా ఎబ్బెట్టుగా ఉంది బాబు, ఇది హింస ఎక్కువ అయిపోయింది, ఈ సీన్ మీకు అవసరమా లేదా అని అడిగితే, లేదండి ఇది ఖచ్చితంగా మాకు అవసరం, ఎందుకంటే గతంలో ఇలా జరిగింది, అందుకని చెప్పి ఇలా ఉంచాము, మరి ఓ పని చేయండి, మరీ అంతగా కాకుండా దీన్ని ట్రిమ్ చేయండి అన్నాడు. అంటే ఆ హింస ఏదో ఉండి లేనట్టు అట్లా వచ్చి వెళ్తుంది. అంటే ఇక్కడ హింస అంటే నాకు పాయింట్ గుర్తొస్తుంది. గతంలో జరిగినట్టుగా తీశారని వీళ్ళు దీంట్లో చెప్పారు హరిహర వీరమల్లు. కానీ గతంలో రజాకార్ మూవీ అప్పుడు కూడా జరిగిన హింసని మహిళల మీద యాస్టీస్గా నాలుకలు కోసినట్టుగా, లేకుంటే కొంత అవయవాలు కోసేసినట్టుగా, లేకుంటే కొంత స్త్రీ మీద లేకుంటే పిల్లల మీద హింస ఆ సినిమాలో కూడా ఉంది. మరి ఆ రోజు ఎట్లా సెన్సార్ బోర్డు ఉన్నాయి అంటే మరి ఆ టైంలో అలాంటివన్నీ వచ్చాయి కాబట్టి చాలా మంది చాలా రకాలుగా విభేదించారు. ఇటువంటివి నేషనల్ సెన్సార్ బోర్డు కూడా ఇప్పుడు రజాకాంత్ ఆగిపోలే. గతంలో కేరళ ఫైల్స్ లో కూడా ఒక ఆవిడ్ని ఇలా పెట్టి ఇట్లా మధ్యలో నుంచి కోస్తారు. అండ్ ఇంకా రకరకాల చాలా పెద్ద పెద్ద హింసలు ఉన్నాయి. సో ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఎత్తున గొడవలు చేస్తే వీళ్ళందరూ ఏం చేశారు అంటే, కోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, సెన్సార్ అయిన తర్వాత మీరు మాట్లాడడానికి లేదు, ఇవన్నీ మీరు సెన్సార్తో గొడవపడండి అని. ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత సంబంధం లేదు, సెన్సార్ మీద నెట్టేస్తున్నారు మొత్తం కేసు అంతా. సో అందుకు వాళ్ళు ఇప్పుడు జాగ్రత్త పడ్డారు. ఇంతకుముందు ఏంటంటే పర్లేదు అని టిక్కులు కొట్టుకుంటూ 100/100 వేసేవాళ్ళు. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ 35 వేయడానికి కూడా కష్టపడుతున్నారు వాళ్ళు. సో దే బికేమ్ స్ట్రిక్ట్. ఇట్లా ఇప్పుడు ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు మొన్న 8 వసంతాల్లో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగా 8 వసంతాలు సినిమాలో కూడా కాశీలో అమ్మాయిని బ్రాహ్మణుడు రేప్ చేయడం ట్రై చేయడం, అది కొంతమందికి అభ్యంతరకరమైంది. సేమ్ అలాగే పిలక గిలక అన్నప్పుడు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చారు. ఇట్లా బోల్డ్ అనే సినిమాలు 1 కాదు 2 కాదు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వీళ్ళు గొడవ చేస్తుంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, సెన్సార్తో చూసుకోవడం మాకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఇదే సెన్సార్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే మేము ఖచ్చితంగా ఉంటాం, పైగా చారిత్రాత్మక సినిమాలకు ఇంకా గట్టిగా ఉంటామని. ఎందుకంటే శంభాజీ నగర్లో ఔరంగజేబు సమాధి ఉండకూడదని కూడా కొంతమంది గొడవలు చేశారు. మళ్ళీ ఆ తర్వాత మన శంభాజీ వాళ్ళ బావమర్దులే ఆయన్ని పట్టించింది. వాళ్ళ ఇంటి పేరు వెనకాల షిర్కే అని ఉండేది. ఇప్పుడు నా పేరు విజ్ఞాన్ షిర్కే, మీరు రాజేష్ షిర్కే అనుకో ఫర్ ఎగ్జాంపుల్. మీరు మా కాలనీలో ఉండొద్దు, మీరు మా స్కూల్లో చదవద్దు, మీరు అసలు ఈ దేశంలోనే ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి ఉద్యోగులు కూడా తీసేసేవాళ్ళు, అపార్ట్మెంట్ నుంచి గెంటేసేవాళ్ళు. ఇట్లాంటివన్నీ జరిగాయి. సో అందుకని సెన్సార్ బోర్డు కొంచెం స్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చెప్పిన మొదటి కట్ ఇది, ప్రెగ్నెంట్ది. నెక్స్ట్ ఇంకో కట్ ఏంటంటే, ఒక అతని పేరు కులీ కుతుబ్ షా. ఈ పేరుతో మీరు పిలవకండి, అది ఆ పేరుని బీప్ చేయమన్నారు. ఏంటి ఆ పేరులో అభ్యంతరం ఏంటి? పేరులో అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే కులీ కుతుబ్ షా మనకి నవాబులు మీరు కులీ కుతుబ్ షా అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న హైదరాబాద్ లో ఉన్న టూమ్స్ కూడా కులీ కుతుబ్ షా 7 టోమ్స్ అంటాం, కానీ కులీ కుతుబ్ షాకి సంబంధించి షూటింగ్లు కూడా జరుగుతాయి. మరి అట్లా ఆ పేరు కూడా మార్చాలి కదా.
పేరు మార్చడం కాదు, అంటే మీరు ఆ పేరుతో పిలిచిన ఆ వ్యక్తిని విలన్ లాగా చూపించారు అనుకోండి. ఇప్పుడు మన ముస్లిమ్స్ మోస్ట్లీ వాళ్ళ సమాధుల్లే కదా వీళ్ళు దర్గాల్లాగా పూజిస్తూ ఉంటారు. నువ్వు అతన్ని విలన్ని చేసావు అనుకో, వీళ్ళ మనోభావాలు దెబ్బ ఉంటాయి. హర్ట్ అవుతారు. వాళ్ళ మత పెద్దలు వచ్చేసి ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి గొడవలు చేస్తారు. అందుకని చెప్పి ఆ క్యారెక్టర్ని ఏదైతే నువ్వు క్రూరంగా చూపించావో ఆ పేరుని కొంచెం బీప్ చేయమన్నారు. నెక్స్ట్ ఇంకొక కట్టు వీళ్ళు చెప్పింది, ఒక విలన్ వచ్చేసి ఏం చేస్తాడంటే గుడి తలుపుల్ని తంతాడు ఇట్లా. అంటే అవతల వీడికి కావాల్సినోడు ఉంటాడు, అతన్ని పట్టుకునే క్రమంలో ఏరా రారా బయటికి అని మన సినిమాలలో పెదరాయుడు లాంటి సినిమాల్లో తలుపులు తనుకుంటూ లోపలికి వెళ్తారు చూడు, అట్లా గుడి తలుపులు తంతారు. కానీ గుడి తలుపులు తనటం కరెక్ట్ కాదు, ఎందుకంటే మరి ఒక రకంగా చెప్పాలంటే సెన్సార్ బోర్డు కాదు, అసలు వీళ్ళకే స్వీయ నియంత్రణ ఉండాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ఆయన డిక్లరేషన్ ఇచ్చారు, మరి ఆయన గుడి తలుపులు ఆయన సినిమాలో ఉంటే ఎట్లా? ఆయన సినిమాలోనే గుడి తలుపు ఉంటే ఎట్లా? నిజంగా ఉండకూడదు, ఎందుకంటే ఆయన కూడా సనాతన ధర్మం అని చెప్తున్నాడు కాబట్టి అసలు ఈ సీన్ ఫస్టే ఖండించాల్సి, షూట్ కూడా చేయొద్దు. షూట్ చేయడానికి కూడా నువ్వు అది అభ్యంతరమే యాక్చువల్గా. నువ్వు నిజం గుడి తలుపులు పెట్టి తంతున్నావు కదా 4 టేకులకి, అది కూడా అభ్యంతరమే. కాకపోతే ఏంటంటే మేబీ ఆ సీన్లో ఆయన ఉన్నాడో లేదో తెలియదు, లేకపోతే ఆయనకు తెలియకుండా ఈ షూట్ అయి ఉండొచ్చు. ఉంటే నిజంగానే ఖండించేవాడేమో, లేకపోతే చెప్పేవాడేమో, ఎందుకంటే దీనికి 4-5 డైరెక్టర్లు మారారు కాబట్టి ఆయన చూసుండకపోవచ్చు కూడా ఫైనల్ కాపీ, ఇంకా మేబీ అలా అది కూడా అయి ఉండొచ్చు. అండ్ ఇంకొక సీన్ ఏంటంటే విగ్రహాలని ధ్వంసం చేసే సీన్ ఒకటి ఉంది. అది కూడా తప్పే కదా, ఉంచొద్దు. అంటే వాళ్ళు ఏ విగ్రహాలు ధ్వంసం చేస్తే తెలియదు కదా. అంటే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ విగ్రహం వీళ్ళు ధ్వంసం చేయడం తప్పు అంటే ఇప్పుడున్న చరిత్ర చెప్తున్నా. అప్పట్లో చరిత్రలో వాళ్ళు పూజించినటువంటి లేకపోతే వాళ్ళు ఆరాధించినటువంటి చరిత్రలో జరిగినాయిలేండి. దండయాత్రకు వచ్చినప్పుడు చాలా వరకు హిందూ విగ్రహాలు, చాలా వరకు ఔరంగజేబు దండయాత్ర చేసి హిందూ విగ్రహాన్ని కూల్ చేశాడు అన్నారు కదా. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహం ధ్వంసం తర్వాత ఈ పెద్ద ఎత్తున అందరు నిరసనలు వ్యక్తమైంది. అందుకని చెప్పేసి ఇందులో కూడా విగ్రహాల ధ్వంసం ఉంటే మేబీ దానికి ఒక కట్ చెప్పు ఉండొచ్చు, అదొక కట్. ఇట్లా వీళ్ళు కొన్ని సన్నివేశాలన్నీ పెట్టినప్పుడు సెన్సార్ ఏం చెప్పిందంటే వీటికి కొంచెం బ్రేక్ విధించింది. సో లాస్ట్కి అసలు ఇదేంటండి మీరు ఏం తీయబోతున్నారు అంటే మేము ఒక ఫిక్షన్ స్టోరీకి సినిమాటిక్గా ఏదో తీయాలనుకున్నాము అని చెప్పారు, కొన్ని రెఫరెన్స్లు తీసుకొని. మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారా? ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే డాక్యుమెంటేషన్ అయిపోతుంది. మరి డాక్యుమెంటేషన్ కాదు కదా. డాక్యుమెంటరీకి అయితే వీళ్ళు ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు బయోపిక్ అయినా ఓకే, ఆ ఇంట్లో సంతకాలు తీసుకుంటే ఫైన్. బట్ చరిత్రను తీసేటప్పుడు చాలా మందిని దృష్టిలో పెట్టుకొని తీయాలి. కొంతమందికి ఆ చరిత్ర ఒకలాగా ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకోలాగా ఉంటుంది, అది జరిగిందా లేదా అన్నట్టుగా. సో ఈ రకంగా చూసినప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమాకి వీళ్ళు ఏం చెప్పారంటే స్టార్టింగ్ ఒక ఇదేమన్నారు, డిస్క్లైమర్ వేస్తే సరిపోదు, వాయిస్ ఓవర్తో ఇది మేము కొన్ని రెఫరెన్స్లు తీసుకొని చేసినటువంటి ఫిక్షన్ డ్రామా, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి ఎవరిని ఏదో కించపరచడానికి మేము తీయలేదు అని ఒక ఇదే ఇవ్వండి అని చెప్పారు. సో దానికి కూడా వీళ్ళు యాక్సెప్టబుల్. సో ఇప్పుడు అంతే ఓవరాల్గా ఇదంతా చేసిన తర్వాత, ఇప్పుడు ఇన్ని కట్స్ పడిన తర్వాత, ఇన్ని కొత్త అడిషన్స్ మాడిఫికేషన్ చేసిన తర్వాత, ఇప్పుడు స్టోరీకి కానీ స్క్రీన్ ప్లేకి కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే మళ్ళీ రీషూట్స్ ఏమైనా చేయాల్సినటువంటి పరిస్థితి? రీషూట్స్ ఏం అవసరం అంటే మరీ పెద్ద 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 కట్స్ పడితే ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఇక్కడ మరి ఇవి చూస్తే పెద్ద కట్స్ ఏం కావు, చిన్న చిన్న స్టోరీస్ అయితే కొంచెం ఇప్పుడు మీరు అన్నట్టుగా మహిళల్ని దాన్ని ట్రిమ్ చేస్తే చారిత్రాత్మకంగా అప్పుడున్నటువంటి వ్యవహారాలను ఇప్పుడు తెరకెక్కించి ఉంటారు, స్టోరీలు డిస్టర్బ్ అయ్యే అవకాశం లేదు. లేదు అంటే కొన్ని సందర్భాలు మీకు చెప్పనా, కొంతమంది ఎలా తీస్తారంటే ఇప్పుడు నేను నిన్ను పొడవాలి, పాత సినిమాలు ఎలా ఉండేదంటే ఇట్లా కత్తి దగ్గరకు వచ్చేదే చూపించేవాళ్ళు, కట్ చేస్తే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ నీకు పొడిచినట్టుగా అని. నెక్స్ట్ ఇంకో కట్ ఏం చేస్తే గోడకు కారుకో చూపిస్తే అక్కడ రక్తం ఇట్లా చల్లుతారు అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా పొడవడం, దాన్ని ఇటు కొయ్యడం, అటు ఇటు తీయడం, లోపల అది కిడ్నీకి గుచ్చుకుందా, గుండెకి గుచ్చుకుందా, పేగులు తెగినయా లేవా కూడా డీటెయిలింగ్ ఎక్కువ అయిపోయింది. సో ఇట్లాంటి సీన్స్లో డీటెయిలింగ్ ఎక్కువ ఉంటే కట్ చేసి దాన్ని ట్రిమ్ చేయమని చెప్తారు అంతే, అంతరించి వెళ్ళదు. సీన్స్ ఏం పాడవు, సినిమా రీషూట్ కూడా అవసరం లేదు. సో మొత్తం మీద హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు ఏమన్నా కొంత మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగే అవకాశం ఉన్నాయంటే ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత? మేబీ అంటే పెద్ద ఇవేమి ఇబ్బందికరమైన కట్స్ అయితే కావు. అండ్ UA సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో క్లీన్ ఎంటర్టైనరే. నిన్న బుర్జ్ దుబాయ్ మీద కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు. సో ప్రమోషన్స్ వైజ్గా బాగా వెళ్తున్నారు. అని అడిగితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరికైనా ఏమన్నా కండిషన్ ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి సెన్సార్ షాక్ ఇచ్చింది. 5 సీన్లకి అట్లా కొన్ని మార్పులకు కూడా సూచించినటువంటి నేపథ్యంలో మరి రిలీజ్ అప్పటికి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది హరిహర వీరమల్లుకి సంబంధించి? ఏం జరగబోతుంది? మీరు కూడా మీ అప్పటి కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.